Hello guys, welcome back to my YouTube channel. This is Navya Vinod Vlogs. Welcome back to one more new video. నేను ఆల్రెడీ మీకు పార్ట్ 1లో చెప్పాను కదా, మేమైతే డాబా దగ్గరికి వెళ్తున్నామని చెప్పేసి. డాబా దగ్గరికి అయితే వచ్చేసాము ఆటో తీసుకొని. ఆల్రెడీ నేను ఆ పార్ట్ 1 వీడియో అయితే కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి చూడండి. ఆ వీడియో చూస్తే ఈ వీడియో అర్థమవుతుంది అనమాట. ఇంకా మేమైతే డాబా దగ్గరికి రాగానే ఎవ్వరు లేరనమాట కస్టమర్స్. ఫస్ట్ వచ్చింది మేమే, ఇంకా బయట కూర్చున్నారు మా మమ్మీ వాళ్ళందరూ. ఇంకా నేనైతే ఆ లోపు వీడియో తీసుకుందాం అనేసి మొత్తం వీడియో తీసుకుంటున్నాను అనమాట. డాబా అయితే చాలా సింపుల్గా చాలా బాగుందన్నమాట. చాలా స్పేషియస్గా ఉంది, ప్లేస్ అయితే చాలా ఉంది. ఫ్యామిలీస్తో వచ్చి మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. బయట చెట్ల కింద వాతావరణం అయితే చాలా బాగుందన్నమాట, ఎండాకాలం మెయిన్గా. ఇంకా ఇక్కడ లోపలైతే కిచెన్లోకి వెళ్తున్నాను నేను. కిచెన్లోకి వెళ్ళగానే మంచి స్మెల్ వస్తుంది నాకైతే, ఎందుకంటే అన్నిగనం ఐటమ్స్ ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ. మేమైతే ఏమేమి ఐటమ్స్ తిన్నానో వీడియో ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది ఏమేమి తిన్నాను అని చెప్పేసి, ఎలా ఎంజాయ్ చేసామని చెప్పేసి. ఇంక ఇక్కడ రాగానే చికెన్ పకోడా వేస్తున్నారు, స్మెల్ అయితే సూపర్గా వస్తుంది అనమాట. ఇంకా నేను ఆలోపు ఏమేమి ప్రిపేర్ చేస్తున్నారో వీడియోస్ అయితే తీసుకుంటున్నా. ఇక్కడ రోటీ ప్రిపేర్ చేస్తున్నారు. రోటీ అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది, నేను ఎప్పుడు చూడలేదన్నమాట ఇలా ప్రిపేర్ చేయడం. ఆయిల్ లేకుండా మంచిగా ప్రిపేర్ చేస్తున్నారు, చాలా మంచిగా అనిపించింది నాకైతే. రోటీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. ఇంకా నేను ఆలోపు వీడియో తీసుకుందామని చెప్పేసి ఇక్కడ రోటీ చేద్దామనిపించింది, కానీ కొంచెం భయం వేసింది, ఫస్ట్ టైం కదా. సో ఇంకా నేను కూడా వాళ్ళని చూసి కొంచెం నేర్చుకొని ఇక్కడ రోటీ చేస్తుంటే చేయి కాలిందనమాట. అప్పుడే అర్థమైంది నిజంగా వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో ఈ ఉడకకి. నిజంగా చేయడం అయితే అది మామూలు విషయం అయితే కాదు. ఇంక ఇక్కడ నేను కొంచెం ఇలా చికెన్ లాలీపాప్ కూడా వేపిస్తున్నాను ఇక్కడ. ఇంకా బయటికైతే వచ్చేసాను. బయటికి రాగానే ఇక్కడ బ్రౌనీ కనిపించింది, దీని పేరు బ్రౌనీ అనమాట. మా మామయ్య వాళ్ళ కుక్క ఎంత క్యూట్గా ఉంది అసలు. మా కుక్కనే గుర్తొచ్చింది నాకు ఇది చూడగానే. సేమ్ మా పప్పి కూడా ఇలానే ఉండేదన్నమాట. నాకు దీన్ని చూడగానే మా పప్పినే గుర్తొచ్చింది. నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా దాంతో మంచిగా ఆడుకున్నాను. ఇంక ఇక్కడ వాటర్ కూడా ఉండే, చాలా చల్లగా ఉంది ఇక్కడంతా. కాసేపు అక్కడ ఉండి వాటర్లో ఆడుకొని ఇక్కడంతా వ్యూ చూడండి ఎంత బాగుందో. పక్కనంతా పొలాలే ఉన్నాయన్నమాట. ఇంకా కస్టమర్స్ అయితే అప్పుడే వచ్చేస్తున్నారు, రావడం అయితే స్టార్ట్ అయింది. ఇంకా వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయకుండా మంచిగా వీడియో అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఫస్ట్ అయితే మేము ఇక్కడ ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టాము, కూర్చున్నాం అనమాట తిందామనేసి. ఫస్ట్ అయితే నా కోసం మా మామయ్య చికెన్ ఫ్రైడ్ లాలీపాప్స్ అయితే ఆర్డర్ పెట్టారు. దాంట్లో నువ్వులు వేసి ఇచ్చారనమాట. చాలా డిఫరెంట్గా అనిపించింది టేస్ట్ అయితే, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా ఇక్కడైతే మష్రూమ్ పకోడీ తీసుకున్నాము, ఫస్ట్ టైం అనమాట. ఇప్పటి వరకు నేను టేస్ట్ కూడా చేయలేదు. చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే, అంటే ఎక్కువ స్పైసీ లేకుండా పిల్లలు కూడా తినేలాగా ఉన్నాయన్నమాట. ఎక్కువ స్పైసీ అస్సలు లేవు, ఇంకా మసాలా అస్సలు అనిపించలేదన్నమాట. చాలా బాగున్నాయి. ఇక్కడైతే మేము చిల్లీ చికెన్ కూడా తీసుకున్నాము. అన్ని ఐటమ్స్ అయితే టేస్ట్ చేసాము, చాలా బాగుండే అనమాట. ఇంకా మీరైతే వీడియో అయితే ఫుల్గా చూసి నచ్చితే నాకు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫ్యామిలీ అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేసాము. ఇంకా నాన్ వెజ్ అయిపోయిన తర్వాత వెజ్లోకి మేము రోటీస్ తీసుకున్నాం అనమాట. రోటీస్ అయితే చాలా బాగుండే. రోటీస్లోకి అయితే కాజు పన్నీర్ కర్రీ అయితే తీసుకున్నాము. రెండు కాంబినేషన్ అయితే అదిరిపోయిందనమాట. రేట్స్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయన్నమాట, అంత బాగుండే. అంటే ప్రైజెస్తో బాగున్నాయి, ఇంకా ఫుడ్ క్వాంటిటీ వైజ్ కూడా బాగా ఇస్తున్నారు, చాలా బాగుండే అనమాట. మేమైతే లాస్ట్కి వచ్చేసి గోబీ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాము. నాకైతే గోబీ ఫ్రైడ్ రైస్ అయితే చాలా నచ్చిందనమాట. నేను చాలా ఇష్టంగా తిన్నా, అదైతే చాలా టేస్టీగా ఉండే. ఇంకా పెరుగన్నం అయితే తీసుకున్నాము. పెరుగన్నం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ పాయసం తీసుకున్నాము డాబాలో. ఇక్కడ ఏంటంటే స్పెషల్ పాయసం అనమాట. పాయసం కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా పాయసం తినుకుంటూ అందరం మంచిగా జోక్స్ వేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ మా డాడీ ఒక షార్ట్ వీడియో చెప్పాడు, నేను కింద మెన్షన్ చేస్తాను చూడండి ఆ షార్ట్ వీడియో అయితే. వీళ్ళందరూ వచ్చేసి వర్కర్స్ అనమాట. వాళ్ళ తొందరతో మాట్లాడి మంచిగా మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంటికి. మేమైతే 2 days వచ్చాము డాబాకి. ఇది వచ్చేసి ఫస్ట్ డే అనమాట. మళ్ళీ సెకండ్ డే, ఇది వచ్చేసి సెకండ్ డే. మేము సెకండ్ డే కూడా వచ్చాము, ఎందుకంటే ఐటమ్స్ అంత నచ్చినాయి నాకు. సో సెకండ్ డే వచ్చాము కాబట్టి సెకండ్ డే కూడా చాలామంది కస్టమర్స్ ఉండే అనమాట. చాలామంది వచ్చారు కస్టమర్స్, ఎందుకంటే ఫుడ్ బాగుంటేనే కదా కస్టమర్స్ అనేది వచ్చేది. సో అందుకే నాకు వాళ్ళు రావడం బట్టే అనిపించింది, నిజంగా ఫుడ్ బాగుంది కాబట్టే
కదా ఇంతమంది వస్తున్నారని చెప్పేసి. అండ్ ఫుడ్ కూడా చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు. నిజంగా మేమైతే ఇంకా నెక్స్ట్ డే శ్రీకాళహస్తికి వెళ్ళేసి వచ్చామన్నమాట. ఆ రోజు మేము వెజ్జే తిన్నాము, అన్ని వెజ్ ఐటమ్స్ అయితే ట్రై చేసాము. ఇంకా రోటీ అయితే కంపల్సరీ కదా, రోటీస్ అయితే తీసుకున్నాము. మీలో ఎంతమందికి ఇలా తినుకుంటూ కూల్ డ్రింక్స్ తాగడం అలవాటు నాకైతే కింద కమెంట్లో చెప్పండి. నాకైతే కూల్ డ్రింక్ లేకపోతే అస్సలు తినాలనిపించదు అనమాట. ఇంకా లాస్ట్లో మా మామయ్యతో కూడా మాట్లాడిస్తాను, ఒకసారి చూడండి వీడియో ఫుల్గా. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మా అత్తయ్య వాళ్ళు కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. నాకు పెరుగన్నం చాలా నచ్చిందనమాట. పెరుగన్నంలోకి నంచుకోవడానికి మిరపకాయ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే. అది నంచుకుంటూ మంచిగా ఎంజాయ్ చేశాను పెరుగన్నం అయితే. ఇంకా లోపల వచ్చేసి ఇక్కడ మా మామయ్య చాలా బిజీగా ఉండే కౌంటర్లో. ఇంకా తనతో మాట్లాడిస్తాను, వీడియో అయితే ఫుల్గా చూస్తే మీకు తెలుస్తుంది. ఇంకా నేను ఎలాంటి వీడియోస్ చేయాలో కింద కమెంట్లో చెప్పండి. వీలైతే మీరు ఒకసారి డాబాని విజిట్ చేయండి. శ్రీకాళహస్తి వెళ్ళే రూట్లో మెయిన్ రోడ్ పైనే ఉంటుంది శ్రీనివాస్ రెడ్డి డాబా అని. కంపల్సరీ విజిట్ చేయండి. మీరు హోటల్ ఓనరా? అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి. ఎన్ని ఇయర్స్ అయింది పెట్టి? 5 years. గట్టిగా మాట్లాడండి. 5 years అయిందా? బాగా జరుగుతుందా? ఈ వీడియో అయితే ఇక్కడితో నేను చేస్తున్నా. వీడియో నచ్చిందని అనుకుంటున్నా.